అలాగే పాప నువ్వు కూడా రాదు, ఇద్దరు సిస్టర్స్ వచ్చేయండి ఒకేసారి. పావని, మేరీ సౌజన్య, పావని ఇద్దరు కూడా సిస్టర్స్. వీరు కూడా 2 songs పాడతారు ఈరోజు. వీరు యెరూషలేంకు వెళ్ళొచ్చారా? అబ్బా మీరే చెప్పండి. యెరూషలేంకు 4 times పోయిచ్చారు. క్లాప్ 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 హల్లెలూయా. యెరూషలేంకు 4 సార్లు పోయిచ్చారు. మీరే చెప్పండి. థ్యాంక్ యూ. యా, మీరు కూడా మంచి సింగరు, పావని కూడా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా సంతోషము ఈరోజు ఈ స్టూడియోకి వచ్చి మరి సురేష్ బ్రదర్తో కలిసి ఈ విధంగా సేవలో పాల్గొనడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి నేను 4 సార్లు జెరూసలేం వెళ్ళడం జరిగింది. అది చాలా అద్భుతం అండి. దేవుడు ఒక అవకాశం ఇస్తే నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నిజంగా అంటే ఆ యొక్క ప్రెజెన్స్, దేవుని సన్నిధి నేను ఇక్కడ అనుభవించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క యెరూషలేంలో బ్రదర్గా చెప్పారు కదా, చాలా బాగుంటుంది, చాలా సంతోషం అని. నిజంగా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అది ఫీల్ అయ్యానమాట. నిజంగా యేసయ్య అక్కడ ఉన్నారు, ఆయన సన్నిధి ఉన్నదని ఒక ఆటోమేటిక్గా మనకి కన్నీరు వచ్చేస్తుంది అనమాట. ఆ దేవుని యొక్క మహిమను మనం ఇంకా చూడవచ్చు, అనుభవించవచ్చు. అయితే ఈరోజు మరి మనం చూస్తున్నాము, యేసు ప్రభు మన కోసం జన్మించారు. క్రిస్మస్ అంటే వాట్ ఈస్ క్రిస్మస్? యేసయ్య నీ కోసమే పుట్టారు. హల్లెలూయా. ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించండి, యేసయ్య ఎక్కడో యెరూషలేంలో పుట్టారు, పశుల పాకలో పుట్టారు, కానీ ఈరోజు ఆయన నీ హృదయంలో పుట్టాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. నీ యొక్క హృదయమే యెరూషలేం. అందుకే బ్రదర్ గారు తన ఇంటినే యెరూషలేంగా మార్చేసుకున్నారు. హల్లెలూయా. ఇక స్టూడియోకి యెరూషలేం అని పేరు పెట్టేశారు కదా, ఎంత చక్కటి స్థలం. ఈరోజు ఇక్కడికి దేవుడు నన్ను కూడా తీసుకొచ్చినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మన బ్రదర్ గారు చక్కగా మాట్లాడారు, హేమ గారు చాలా బాగా మాట్లాడారు స్త్రీల గురించి. రియల్లీ ఇక్కడ అందరూ స్త్రీలు అంటే చాలామంది నిజంగానే పురుషులకు అవకాశం ఇస్తారు, కానీ స్త్రీలకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. బ్రదర్ సురేష్ డేవిడ్ గారు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి చాలా మంది నేను చూశానండి, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువ, కానీ బ్రదర్ గారు తను పాడుతూ అనేక మందిని పాడిస్తూ దేవుని మహిమపరిచే ఒక అవకాశం ఇస్తున్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. చాలా వందనాలు మీ అందరు కూడా. ఎస్తేర్ మేడం గారికి కూడా వందనాలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మనం ముందు ముందు వాక్యాలు కూడా వినబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. Thank you, sister. Thank you so much for your kind words. Akka 4 times వెళ్ళింది జెరూసలేము by God's grace. Really, we are very happy to have. I am very blessed to have her as my elder sister, Mary Saujanya. She's a full timer. థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో నాకు దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. అలాగే బ్రదర్ సురేష్ గారికి, సిస్టర్ ఎస్తేర్ గారికి, హేమలత మేడం గారికి, ఇంకా సిస్టర్స్ విమెన్ ఆఫ్ గాడ్ ఉన్నారు, ఆ బ్రదర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ జెరూసలేం సురేష్ స్టూడియోకి నేను ఇది 2వసారి వచ్చాను. బ్రదర్ గారు ఇచ్చిన అవకాశము, ఐఎమ్ రియలీ సో ఆనర్డ్ అండ్ హ్యాపీ to be here. Really God's presence is here. We can feel the power of God here. ఆయన శక్తి ఇక్కడ కదలాడుతుంది. ఆయన నామంకే మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ సమయం, ఈ క్రిస్మస్ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వీక్షిస్తున్న మీకు, మీ ఇంటిల్లి పాదికి నా నుంచి, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో మనము ఈ సమయంలో 2 క్రిస్మస్ గీతాలను మనం ఆలపించుకుందాము. ఆయనని మహిమపరుచుకుందాము. ఆయన యొక్క జన్మాన్ని మనము కొనియాడుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆనంద గీతం నే పాడదే అనే పాట పాడుకొని మనం దేవుని నామాన్ని స్తుతించుకుందామండి.